మోడీ ప్రచారంలో కృత్రిమ మేధ ఏఐ ఉపయోగించి మోడీ ప్రచారం చేయనున్నారు. మరి ప్రాంతీయ భాషల్లో మోడీ స్పీచ్లు రెడీ. రానున్న లోక్సభ ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కనున్న బీజేపీ ప్రచారం. మన్ కీ బాత్ మరింతగా ఓటర్ల చింతకు. ఎన్నికల్లో విజయానికి బీజేపీ హైటెక్ వ్యూహాలు. ఇది ముచ్చట. నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి రావడానికే సోషల్ మీడియా అత్యంత ప్రభావం చూపించింది. ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం కోసం ఏఐ అనే టూల్ని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నరేంద్ర మోడీ హిందీలో ఇచ్చినటువంటి స్పీచ్లు ఏవైతే ఉంటాయో తెలంగాణకు వచ్చే ముందు తెలంగాణలో ఆయన స్పీచ్ ప్రిపేర్ అయ్యి హిందీలో ఇచ్చేది ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ మొత్తాన్ని తెలుగులో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. మళ్ళీ మోడీ మొహంతోనే మోడీ లాంటి అవతారంతోనే అవి పూర్తి స్థాయిలో స్పీచ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన్ కీ బాత్లో కూడా అన్ని భాషల్లో ఈరోజు ఆయన హిందీలో మాట్లాడితే దేశం మొత్తం హిందీలో చూడాల్సిన పరిస్థితి. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని భాషల్లో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు స్పీచ్లు ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ లేదంటే ఈ బహుజన రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే అత్యంత ఎక్కువ మంది ఈరోజు మనము ఒక గ్రామంలోకి వెళ్ళి ప్రచారం చేద్దాం అనుకుంటే ఆ ప్రచారం చేసే సమయంలో గ్రామంలో ఉన్న ప్రజల్లో సగానికి పైగా మంది ఇంట్లో ఉండి టీవీలు చూడడం, ఇంట్లో ఉండి వాళ్ళ సెల్ ఫోన్లలో గేమ్లు ఆడుకోవడం, వాళ్ళ సెల్ ఫోన్లలో ఏదో ఒక పని చేయడం వరకే పరిమితం అయిపోతున్నారు. మరి అట్లాంటి సమయంలో 24 గంటల పాటు ఒక మనిషి దగ్గర 24 గంటల పాటు సెల్ ఫోన్ ఉంటున్నప్పుడు ఆ సెల్ ఫోన్ని మనం రీచ్ కాకుండా మనం ఎంత మీద ప్రచారం చేసినా ఎన్ని కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసినా మనం ఆయన సోషల్ మీడియా అకౌంట్ని కనుక రీచ్ కాకపోతే శుద్ధదండగా. నువ్వు యూట్యూబ్ ద్వారా పోతావా, ఫేస్బుక్ ద్వారా పోతావా, ఇన్స్టాగ్రామ్ ద్వారా పోతావా, ట్విట్టర్ ద్వారా పోతావా, లేదా స్నాప్చాట్ లాంటి వాట్ల ద్వారా పోతావా, దేని ద్వారా పోతావా అనేది నీ ఇష్టం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బీజేపీ ఉపయోగించుకుంటుంది. మనం కనీసం సోషల్ మీడియాను ఉపయోగించుకోకపోతే రాజకీయాలు చేయడం చాలా కష్టం. ఈరోజు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి విషయము ప్రాంతీయ పార్టీలు అవసరమైతే ఈరోజు లంబాడి వాళ్ళు మాట్లాడుకున్న లంబాడి భాషలో కూడా ఆ భాషను ఆయన స్పీచ్ని తీసుకురావచ్చనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు నరేంద్ర మోడీ మళ్ళీ 3వ ప్రధానమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నాలు ఏవైతున్నాయో ఆ ప్రయత్నాలు మొత్తం చేస్తున్నాడు ఆయన. మరి మనం కూడా అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా మనకు అధికారం రావాలి, మనం అధికారంలోకి పోవాలి అని మాట్లాడితే మాత్రం ఉపయోగం లేని మాటలు ఉంటాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి స్పీచ్లలో ఏమన్నా ఏంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడానికి మాటలు మాట్లాడితే అదంతా తప్పు, అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పు జరిగిందని చెప్పేసి తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మోడీ మాట్లాడితే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తప్పించుకునే అవకాశం లేదు. కానీ ఒకవేళ మోడీ మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్పీచ్లు ఇచ్చేది ఉంటే అది ఏదో సిగ్నల్ ప్రాబ్లమో లేదు అంటే టెక్నికల్ ప్రాబ్లం వలనో అట్లా జరిగింది అని చెప్పేసి కోర్టు పోయినా కోర్టు కొట్టేస్తుంది. అంటే ఈరోజు వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా కేసులు కాకుండా చూసుకునేటువంటిది జాగ్రత్తగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. మరి మనం ఇంకెంత జాగ్రత్తగా ముందుకు పోతే అధికారంలోకి వస్తామనే విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి మీరు చేసేటువంటి వృధా ఖర్చులు కాకుండా ప్రతి వ్యక్తిని మనం చేరాలంటే తప్పకుండా ప్రతి ఫోన్ మనం చేరాలి. ప్రతి ఫోన్ని మనం చేయాలంటే ఈరోజు కేవలం ఒక వాడకు పోయి ఆ వార్డులో ప్రచారం చేసుకొని మనం ఫోటోలు దిగినంత మాత్రం రాజ్యాధికారం రాదు. అది ఎవరైనా పర్లేదు, కాంగ్రెస్ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీఎస్పీ వాళ్ళైనా, డిఎస్పీ వాళ్ళైనా, ఇంకెవరైనా కూడా, సిపిఐ వాళ్ళైనా, సిపిఎం వాళ్ళైనా కూడా మనం పూర్తిగా ప్రజలకు చేయాలంటే మనకి ఏకైక ఆయుధం సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాను 2014లో ఉపయోగించుకొని నరేంద్ర మోడీ ప్రధాని అయ్యిండు. ఇప్పుడు 2024లో అదే నరేంద్ర మోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటాడు. కనీసం 10 ఏళ్ల క్రితం మోడీ ఉపయోగించుకున్నటువంటి ఆయుధాన్ని మనం ఇప్పుడు కూడా ఉపయోగించుకోకపోతే రానున్న రోజుల్లో తప్పకుండా మనకు విజయం అనేది ఉండదు. కాబట్టి ఆలోచించాలని కోరుతా ఉన్నాను.